మేము స్పెయిన్కి ఆపరేషన్ చేస్తాం, బ్రెయిన్కి ఏమో లింక్ కనెక్ట్ చేస్తాం. ఇవన్నీ చాలా తప్పమ్మా. వైద్య శాస్త్రంలో ఎక్కడ కూడా లేదు. అది కూడా కావాలని కేవలం డబ్బు కాంక్షతో చేస్తున్నారు. అది అస్సలు లేదా లేకుండా మరి అంతా ఎందుకు పెద్ద సెంటర్స్ పెట్టారంటే ఇన్ ఎనీ ఎమర్జెన్సీ టైమ్ ఆఫ్ యాక్సిడెంట్స్ వగైరా వగైరా. ఏదో బరువు పడింది, బరువు అయింది, ఏదో వెయిట్ మీద అయింది, ఏదో యాక్సిడెంట్ జరిగింది, అప్పుడు తప్పదు కదమ్మా. ఆ తప్పదని చెప్పేసి ఆ ఎమర్జెన్సీ కేసెస్ గురించి పెట్టుకున్నాయి. మామూలు జనరల్ వాటిలో కూడా వాడేస్తున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృత కలశ హస్తయే సర్వామయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ విష్ణువే నమః. కొంచెం కోపం పెరుగుతుంది ఆయనకి. మీరు ఎలా ఉందో చెప్తే నేను ఎదరికి ఎలాగ నేను పాస్ ఆన్ అవ్వాలో నాకు తెలుస్తుంది. ఆయన మానవ ఎదురుకు 20-25% పర్లేదు అన్నట్టుగా అంటున్నారు. ఫిజికల్గా బాడీలో మార్పు అయితే వచ్చింది, కొంచెం యాక్టివ్గా ఉన్నారు. అప్పటికప్పటికి వెనకాలది ఏమైందంటే అది స్ట్రక్ అయి పట్టేసింది. ఒక 4-5 నెలలు కంటిన్యూస్గా పడుతుందని మాట ఇది. అందులో అనుమానం లేదు. మీరు కూడా బాగా కోఆపరేట్ చేసుకుంటున్నారు కాబట్టి వేరే వైద్యం అవసరం లేకుండా మన ఈ వైద్యం ఈ రకమైన ట్రీట్మెంట్లోనే ఆయన పూర్తిగా హ్యాపీగా అయిపోతారు. నేను కొంచెం ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే అక్కడ హార్ట్ అనేది తగ్గుతలేదు, పెయిన్ తగ్గింది. ఈ చేతి కూడా కొంచెం పర్వాలేదు. మొన్న నేను ఇచ్చిన దానికి దీనికి కొంచెం చిన్న డిఫరెన్స్ వచ్చింది. లేకపోతే ఈ తిండి విషయంలో, నిద్ర విషయంలో ఎలా ఉందని మీరు చెప్పాలి. తిండి విషయంలో అంటే కొంచెం 2 రోజుల నుంచి ఆకలి ఇస్తుందని అనుకున్నాను. నిద్ర కూడా కొంచెం ఎక్కువే. అయితే ఇంకొకటి ఉందన్నమాట, రైస్ మీరు ఎక్కువ పెట్టకూడదు. రైస్ ఎక్కువ పెట్టచ్చు. రైస్ తగ్గించేసి ఎంత పెట్టినా కూర పెట్టండి. మళ్ళీ రైస్ వడ్డించమంటే మీకు లేదని చెప్పండి. ఉందని మళ్ళీ కార్బోహైడ్రేట్ మీరు పెంచొద్దు. కార్బోహైడ్రేట్ మీరు పెంచినట్టు లేట్ అవుతుంది. మనం పొయ్యి రాజేసాం, వంట చేద్దాం, దాని మీద పెట్టాం, కొన్ని నీళ్ళు చల్లాం, మళ్ళీ ఇదే ఆరిపోతుందని మళ్ళీ రాజేసాం, మళ్ళీ కొన్ని నీళ్ళు చల్లాం. ఇంకా వంట ఎప్పుడు కావాలి? అందుకేంటంటే మీరు ఒక స్లాబ్గా ఒక ప్లేట్ రైస్ అక్కడ పెట్టారనుకోండి, పెట్టేసండి. కర్రీ 2 సార్లు వేయండి, మళ్ళీ పర్వాలేదు. విటమినైజ్గా బాగా పెరగాలి, ప్రోటీనైజ్ అవ్వాలి. ఈ 2 కూడా హార్మోన్ బ్యాలెన్స్ చేయాలి, టాక్సిన్స్ బయటికి పంపించాలి. ఇన్ని జరగాలి ప్రక్రియలు ఇంటర్నల్గా మనం ఇచ్చి ఔషధంతో పాటు ఆహార విధుల్లో ఔషధం వెళ్తుంది. దాంతోపాటు దానికి ఇది కొంచెం అగ్నికి వాయువు తోడైనట్టు. ఇంకొక రకంగా మనం పయనించేసి ఇది ఇవన్నింటినీ కలిపి కొట్టేస్తే మనం ఒక 6 నెలలని దీంతో బయటకు పోతే వదిలిపోద్ది. ప్రతి వారం ఇక్కడ రావడం ఏంటి పైన కట్టడానికి అదంతా. లేకపోతే మీది ఒక చిన్న వీడియో చేద్దామని అనుకుంటున్నాను నేను. మీరు ముందు ఏ కారణంతో వచ్చారు, అప్పుడు ఎలా ఉన్నారు, కొన్నాళ్ళ నుంచి మీరు మెడిసిన్స్ వాడుతున్నారు, ఏది ఒరిజినల్గా ఉంటే అదే. ఇందులో మాకేం హైక్ చెప్పమని కోరడం, మీరు ఏదో కల్పించి చెప్పమని కోరడం, 2 లేవు. నాకు చెప్పండి అమ్మ, కొంచెం 5 నిమిషాలు నాకు కూర్చొని. ఇప్పుడే చెప్పాను, ఇన్నారు కదా. వాళ్ళ దగ్గర వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్నాం. నేను దీనికి ఇచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈయనకి మెడిసిన్ చేయాలంటే వచ్చే నెల మొదటి వారంలో మేమే మెడిసిన్ చేస్తూ ఉంటాం. కస్టమైజ్డ్ మెడిసిన్ అనమాట. అంటే ఇది ఆ మెడిసిన్ ఈయనకి మాత్రమే పనిచేస్తుంది, వేరే ఎవరికి పనిచేయదండి. దానికి ఏదో ప్రిపేర్ అవుతున్నాం కొంతమందికి. మిగతా వాళ్ళకి ఇదేం లేదు. కొంచెం వయసు అయిన వాళ్ళకి ఈ ఇబ్బంది, ఈ దెబ్బకు దొరకకుండా శాశ్వత జీవితం గడపడానికి. అలాగే యూత్ ప్రిపరేషన్ ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు, కుర్రోడు, మీరు వచ్చాడు కదా, ఆయనది సేల్స్ పైనే ఏదో పెద్ద దానికి వెళ్తానంటే గెలికి వదిలేస్తారండి మొత్తం అంతా. వాళ్ళు పాడు చేసి వదిలితే పర్లేదు, ఏదో రకంగా ఈ చేసి బాగు చేయొచ్చు. నాశనం చేసి వదిలేస్తారు కొంతమంది. దీనికి కారణం ఏంటంటే వాడి పేరెంట్ కాదు, వాడు టార్గెట్ కావాలా, వేసి టెస్టులు చేసి రాసి. అందుకని ఈ కొన్ని మెయిన్ ఉన్నాయి. మెదడుకి మిగతా శరీరానికి అనుసంధానమైంది ఈ స్పైనల్ కార్డ్. ఆ ఎక్కడ మధ్యలో చిన్నది ఒక పిన్ పాయింట్ అంటే గుండు సూది కూర్చున్నంత పరిణామాలు ఎక్కడ తేడా వచ్చినాయి కానీ మనిషి ఒక లైఫ్ అవుట్. అదేమీ లేకుండా ఇది డ్రాబ్యాక్.